ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు, వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. అదేంటి కృష్ణమూర్తి గారు, ఏ సంబంధం లేకపోతే మీ ఇంటికి ఎందుకు వస్తారండి? నేను చెప్తాను. వికాస్ నువ్వు ఊరుకో అమృత. అందరూ వినండి. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటున్నాడే ఈ పెద్ద మనిషి. ఈయన గారి పెద్ద కూతురే ఈ అమ్మాయి. పేరు అమృత. కృష్ణమూర్తి, నీకు ఒక్కతే అమ్మాయి అని చెప్పావు. చూడండి కృష్ణమూర్తి గారు, మీ కూతురు అమృత తప్పు చేసి ఉండొచ్చు. దానికి ఆమెను మీరు ఇంట్లోంచి బయటికి గెంటేశారు. అయినా ఎన్నో కష్టాలు పడి చదువుకుంది. దురదృష్టం కొద్దీ కొన్ని జరగని జరిగాయి. అయినా ఇప్పుడు అమృత చాలా సంతోషంగా ఉంది. మేము అమృతను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాం. త్వరలోనే నేను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. జరిగినవన్నీ మర్చిపోయి తండ్రిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన బాధ్యత మీదే కాబట్టి పిలవడానికి వచ్చాను. దానికి మీరేం చేశారు? నన్ను రోడ్డు మీదకి తోసేశారు. అమృత కోసం ఇలాంటి బాధలు ఎన్నైనా పడతాను. ఇప్పటికైనా పెద్ద మనిషితో అమృతను క్షమించండి, హక్కును చేర్చుకోండి. మీరు క్షమిస్తారని మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. కూతురు మనసును అర్థం చేసుకొని తల్లిదండ్రులుగా మీ బాధ్యత నెరవేర్చండి. ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. రేయ్, అసలేంట్రా నీ గొడవ? రేయ్, అసలేంట్రా ఇదంతా? వెంకట్రావు గారు కాస్త మర్యాదగా ప్రవర్తించండి. వికాస్ నా కాబోయే భర్త. మీకంటే ముందు ఈ ఇంటికి అంటే నీ మొగుని తీసుకొని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చావా? మా పరువు తీస్తే కానీ నీ కడుపు మంట చల్లబడతాయి, మేము ఏడిస్తే కానీ నీ కళ్ళు చల్లబడతాయా? మీ అత్త మామలు భుజంగరావు, ఇప్పుడు నీ మొగుడు. ఇలా ఒక్కొక్క రోజు మా ఇంటి మీదకు పంపి ఎందుకు మమ్మల్ని ఇలాగ చంపు తింటున్నావు? ఇప్పుడు నాకు బాగా అర్థమైందే, నువ్వు ఉన్నన్నాళ్ళు మేము ప్రశాంతంగా బతకలేము. నువ్వు సస్తేనే మేము ప్రశాంతంగా బతుకుతాం. నిన్ను నేనే చంపేస్తాను. వద్దు నాన్న, అక్క చచ్చిపోతుందా? ప్లీజ్ నాన్న, వద్దు నాన్న. వదిలేయండి, చచ్చిపోతండి, వదిలేయండి. అంకుల్, వదిలిపెట్టండి ప్లీజ్. నాన్న, వద్దు నాన్న, అక్క చచ్చిపోతుంది నాన్న. అయ్యో అయ్యో, కృష్ణమూర్తి కూతురు చంపేస్తున్నాడు. ప్లీజ్ హెల్ప్, ఎవరైనా కాపాడండి, కాపాడండి ప్లీజ్. ఏమండి, కాపాడండి ప్లీజ్ అండి. ఏమండి, వదలండి. అంకుల్, ఏంటిది? వదలండి. అమృత, నీకేం కాలేదుగా? మీ నాన్నే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడని ఊహించలేదు అమృత. ఎంత పని జరిగింది. ఇంకాసేపు ఉంటే మీ నాన్న చేతుల్లో చచ్చిపోయేదాన్ని అమృత. ఓ మై గాడ్, తలుచుకుంటేనే భయమేస్తుంది. కన్న కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన తండ్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? ఈరోజు మిమ్మల్నే చూశాను. ఏమండి, మీరైనా చెప్పండి. ఏంటి కృష్ణమూర్తి, ఏంటి ఆవేశం? కూతురంటే కోపం ఉండొచ్చు, తప్పు లేదు. అలా అని చంపేస్తారా? పిల్లలు తప్పు చేస్తే క్షమించాలండి. ఇలా కోపాలు పెంచుకుని రోడ్డు మీదకి వస్తారా? కృష్ణమూర్తి గారు, ఈరోజు చెప్తున్నాను, అమృతకి ఏదైనా హాని జరిగిందో దానికి కారణం మీరే అవుతారు. అందుకు సాక్ష్యం ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ. పద అమృత. మారలేదు లోకం, మాయదారిది, ఆడపిల్ల శోకం చూడలేనిది, పచ్చనోట్ల కన్నా మిన్న జీవితం ఇది, వెచ్చనైన స్నేహం కోసం వెతుకుతున్నది, ఒప్పుకోకు నీవు ఓటమన్నది, ఓడినాక
అంకుల్ మీరేం బాధపడకండి. నందిని నేను పెళ్లి చేసుకుంటాను. అమృత ఇంకోసారి రాకుండా బాగా బుద్ధి చెప్పారు. స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది, కానీ ఇదంతా కావాలనే చేస్తున్నట్టు అమృతకు అనుమానం రాలేదుగా. వికాస్, ఏంటి ఇక్కడ ఆపావు? ఏం లేదు, దిగి చెప్తాను. అమృత, సారీ అమృత. మీ నాన్న ఇంత మొండి మనిషి అని నేను ఊహించలేకపోయాను. నీకోసం మీ నాన్న కాళ్ళు పట్టుకున్నాను, నన్ను బయటికి గెంటేశారు. అయినా నేనేం పట్టించుకోలేదు. కానీ నిన్ను దారుణంగా అవమానించారు చూడు, దానికి తట్టుకోలేకపోయాను అమృత. అమ్మా నాన్న కళ్ళెదుటే ఉన్నా మాట్లాడలేని నీ నిస్సహాయ స్థితిని నేను అర్థం చేసుకున్నాను అమృత. వాళ్ళు లేని లోటు ఎప్పుడూ నీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. కనీసం మన పెళ్లిలోనైనా వాళ్ళని నీకు దగ్గర చేయాలని ఆశపడ్డాను అమృత. రేపు పెళ్లి మండపంలో నీకు అమ్మా నాన్న గుర్తొస్తే ఎంత బాధపడతావు? నాకు చెల్లెలుంది, ఆడపిల్ల బాధ ఏంటో నాకు తెలుసు అమృత. నా వల్ల నువ్వు చాలా బాధలు పడ్డావు. నేను కనీసం ఒక్క మంచి పని అయినా చేసి నిన్ను సంతోషపెట్టాలనే ఇదంతా చేశాను. కానీ మీ నాన్న నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడని నేను ఊహించలేదు అమృత. అమృత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వికాస్, ఏమైందిరా? సడన్గా ఆపేమేంట్రా? ఒకసారి వెనక్కి చూడు. సాగర్ గాడు పొద్దుటి నుంచి గ్రౌండ్లో క్రికెట్ ఆడి బాగా బోర్ కొడుతోందిరా. కాసేపు సరదాగా సాగర్ గాడితో ఓ గేమ్ ఆడదామా? ఏమంటారా? రాయ్, వాడు మన రూమ్కి వచ్చి మనల్నే బ్యాటింగ్ చేసాడురా. బాకీ తీర్చుకోకుండా వదిలేస్తామా? అవునరా. వాడికి ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా, మనకి గుడ్ టైం. పదండ్రా. హాయ్ సాగర్. హాయ్. ఏంటి సాగర్ సైలెంట్గా ఉన్నావు? ఎలా ఉండేవాడివి ఇలా ఉన్నావేంటి? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను కదా. ఆ రోజు మేము అమృతను వెంటపడి ఏడిపిస్తే అది తెలుసుకొని మా రూమ్కి వచ్చి మమ్మల్ని కొట్టావు. తప్పు చేస్తే కొట్రా? మరి వికాస్ అమృతను రేప్ చేశాడు, ఏం చేసావు? కొట్టావా? తిట్టావా? చంపావా? వికాస్ తప్పు చేశాడు కాబట్టి అమృతని పెళ్లి చేసుకుంటున్నాడు. ఓహో,
అంటే అమృతని వికాస్ గాడికి త్యాగం చేసి నువ్వు ఇలా రోడ్ల మీద తిరుగుతున్నావా? మరి నీ పరిస్థితి ఏంట్రా? ఏముందిరా, జగమే మాయా బ్రతుకే మాయా అది వీడి పరిస్థితి. అసలు మాయ అమృతరా. పాపం సాగర్ గాడికి ఆర్ట్ ఇచ్చింది, వికాస్ గాడికి లైఫ్ ఇస్తుంది. భలే తెలివిగా సెటిల్ అయిపోతుందిరా. అవును, పాపం వీడు అమృత సంగతి తెలియక ఓ అమర ప్రేమికుల్లా చాలా ఎక్స్ట్రా చేశాడు. ఏమైనా అమృత నీటిలో చేప పిల్లలా సాగర్ చేతిలోంచి బలి జారిపోయిందిరా. బ్యాడ్ లక్. రేయ్, అమృత విషయంలో మనం కూడా ఒక ఛాన్స్ మిస్ అయిపోయామరా. ఏంట్రా ఆ ఛాన్సు? ఆ రోజు వికాస్ కంటే ముందు అమృతను రేప్ చేసే ఛాన్స్ మనకొచ్చిందిరా, కానీ మిస్ అయిందిరా. ఆ రోజే రేప్ చేసుంటే సాగర్ అమృతను మన ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేసి చరిత్రకి ఎక్కేవాడు కదా సాగర్? అమృత గురించి చిన్న కామెంట్ చేసినా చంపేస్తా. రే వికాస్, మేము మాట్లాడిన దాంట్లో తప్పే ఉందిరా. మొన్నటి వరకు మీరు ఇద్దరు కొట్టుకున్నారు కదరా. రేయ్, అవన్నీ ఒకప్పుడు. అమృత ఇప్పుడు మా ఇద్దరిని కలిపింది. సాగర్ నా బెస్ట్ ఫ్రెండ్, అమృత నాకు కాబోయే భార్య. ఇంకెప్పుడైనా ఎక్కడైనా సాగర్ దగ్గర కానీ నా దగ్గర కానీ మిస్బిహేవ్ చేశారో క్షమించేది లేదు. ఏంట్రా ఇంత మంచివాడిగా ఎప్పుడు మారిపోయావురా? రేయ్, ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉంటే వెళ్ళండి. రే రండ్రా. రేయ్ పదండ్రా. వీడెప్పుడు ఎలా మాట్లాడో ఎవరికి తెలియదు. వికాస్, అసలు మీ ఇద్దరికి ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళు ఇంకెప్పుడు మన దగ్గరికి రారు అమృత. నువ్వేంట్రా వికాస్ అంత ఎమోషన్ అయ్యావు? ఏంట్రా, వాళ్ళు అలా కామెంట్ చేస్తే నీకు కోపం రాలేదా? నాకైతే రక్తం సలసలా కాగిపోతుంది. వాళ్ళు మన ఇద్దరి గురించి కామెంట్ చేస్తే ఓకేరా. మధ్యలో అమృత గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు చూస్తూ ఉండమంటావా? వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఎందుకో నేను ఆపుకోలేకపోయాను. నేచురల్గా కోపం వచ్చేసింది. ఎందుకు అంత కోపం వచ్చిందో కూడా తెలీదురా. సాగర్, వికాస్ ఇంతకు ముందే బాగా హర్ట్ అయి కోపంగా ఉన్నాడు. వికాస్ హర్ట్ ఎందుకు అయ్యాడు? అసలు ఏం జరిగింది అమృత? వికాస్ ఏం జరిగిందిరా? నువ్వెందుకు హర్ట్ అయ్యావు? అమృత ఎందుకు అలా బాధపడుతుంది? అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా? అమృత అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళొస్తున్నాం. రే సాగర్, అమృత అమ్మా నాన్నల గురించి ఎందుకు ఇంత బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. వికాస్ అక్కడ ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిందిరా. కళ్ళ ముందు అమ్మా నాన్న ఉన్న అనాథల పెళ్ళి ఎలా చేసుకుంటుంది? అందుకే పెళ్ళికి పిలుద్దామని ఇంటికి వెళ్తే నన్ను కొట్టి ఇంట్లోంచి బయటికి గంటేశారురా. అయినా సరే అమృతని క్షమించి పెళ్ళికి రమ్మని కాలు కూడా పట్టున్నాను సాగర్. కోపంతో ఒక్కసారిగా అమృత గొంతు పట్టుకొని చంపేయాలని ప్రయత్నించారురా. కన్న తండ్రే కూతుర్ని చంపాలనుకోవడం ఎక్కడైనా చూసామా సాగర్? అమృత, వికాస్ చెప్పింది అవును సాగర్, నిజమే. అమృత, మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు కదా, నువ్వెందుకు వెళ్ళావు? లేదు సాగర్, అమృత వద్దనే చెప్పింది. కానీ నా వల్లే కదా తండ్రి కూతురు విడిపోయారు. వాళ్ళని కలపాల్సిన బాధ్యత కూడా నాదే కదా అని ఆలోచించాను సాగర్. వికాస్, కృష్ణమూర్తి అంకుల్ మొండి మనిషి, ఎవరు చెప్పినా నమ్మరు. నేను కూడా చాలాసార్లు వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించి ఆయన చేతిలో దెబ్బలు తిన్నాను. పాపం అమృత దురదృష్టం. తను వాళ్ళకి దగ్గర అవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారి దూరం అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. ఇంకెప్పుడు అలా చేయకు వికాస్. అలాగే సాగర్, నువ్వు చెప్పావుగా, ఇంకెప్పుడు చేయను. అమృత, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పటికైనా మీ నాన్న గురించి పూర్తిగా తెలిసింది కదా. వాళ్ళు నేను చంపాలని అంతగా ద్వేషిస్తుంటే వాళ్ళను ప్రేమించాలని ప్రయత్నించడం వేస్ట్. సారీ వికాస్, నువ్వు నా కోసం చాలా అవమానాలు పడ్డావు. నీకు కొంచెమైనా మర్యాద ఇవ్వకుండా చొక్కా పట్టుకుని రోడ్డు మీదకు తోసేశారు. అమృత, నీ సంతోషం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను.
ఏంటి వీడింతగా మారిపోయాడు? అమృతని అంతగా ప్రేమిస్తున్నాడా? సాగర్, అమృత బాగా డిస్టర్బ్ అయింది. తనకి రెస్ట్ కావాలి. మేము వెళ్తాం. రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు మాతో వస్తావా? లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. మీరు బయలుదేరండి. అలాగే, బాయ్. బాయ్ వికాస్. వెళ్ళొస్తాను సాగర్. బాయ్ అమృత. అమృత, రా అమృత, కూర్చో. వికాస్ ఇంత సడన్గా మంచివాడిగా మారిపోయాడా, లేదా మారిపోయినట్టు నటిస్తున్నాడా? చూద్దాం. అమృత, దిగు. జాగ్రత్త. అమృత, ఓ మై గాడ్, ఏమైంది? నీ మొహం ఏంటి అలా అయిపోయింది? ఎలా అయింది? మొహం అంతా కందిపోయి కళ్ళల్లో బ్రైట్నెస్సే లేదు. మీ నాన్న నిన్ను చంపాలని ప్రయత్నించడం చూసి నువ్వు షాక్ అయ్యావు. నిజం చెప్పాలంటే నీ కళ్ళల్లో చావుకల కనిపిస్తుంది అమృత. బట్ నీకు నేనున్నాను అమృత. జరిగిందంతా మర్చిపో. పద. అరే వికాస్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? నానా, కాసేపు మీరు మాట్లాడకండి. అమృత, ఏడ్చేడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. మొహం కడుక్కో. నానా, నాప్కిన్ తీసుకురా. బాను, అక్కడ ఉంది కదా నానా. అమృత, ఆగు. ఏంటి? మెడ మీద. మెడ మీద ఏంటి? అదే అమృత, మెడ మీద మీ నాన్న గొంతు నొక్కిన గుర్తులు. వద్దు వద్దు, చూసుకోవద్దు. మళ్ళీ అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను కడుగుతాను. రా, కూర్చో. అమ్మా, అమృత కాఫీ తీసుకురా. అలాగే. ఇంకా ఇక్కడే నిల్చున్నావే, వెళ్ళు. వికాస్, ఏంటి హడావిడి? నాకేం కాలేదు. నీకేమైందో నాకు తెలుసు.